నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ షఫీ. ఏం చేస్తుంటారు? ఆటో. మీరు ఆటోనే? ఓకే. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బొరాబండ. ఎట్లుంది మరి బొరాబండలో పరిస్థితి? బొరాబండలో అయితే బాగా ఉన్నది, అట్లా ఏం లేదు. మనం లోకల్ ఎమ్మెల్యే మంచిగానే ఉన్నాడు. ఎమ్మెల్యే అయితే బాగా. ఎవరు ఎమ్మెల్యే? అదే మనం నవీన్ యాదవ్. మంచిగా ఉన్నాడు. మన ముఖ్యమంత్రి ఎవరు మరి? నేను సీఎమా? కార్ రావాలి, కార్ రావాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడున్న సీఎం ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి. ఓకే. సో ఎట్లా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? పాలన ఎట్లుంది? లేదు ఏం లేదు. కారోబార్ లేదు, ఆటో కారోబార్ లేదు. బస్ ఫ్రీ అయిపోయింది. జనాలు ఫుల్ ఆడవాళ్ళు నిలబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు బస్సులో. కారోబార్ అస్సలు అన్నది మనకి ఆడవాళ్ళదే కారోబార్. రోజుకి ఇప్పుడు ఏం చెప్పాలి, 200 300 చేస్తే అయిపోయింది. అదే డీజిల్ పోసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. 500 చేస్తే కథం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కథం. ఆన్లైన్ నడిపిస్తే ఎంత వస్తుంది? 10 కిలోమీటర్కి 100 రూపాయలు, 150. లాస్ట్ లో ఎందుకు మరి ఆటోనే తోలుతా ఉన్నారు? ఇప్పుడు పని మాకు ఏం రాదు, ఏం లేదు, చదువు లేదు, ఏం లేదు, ఏం చేద్దాం. ప్రభుత్వం ఏదో పథకం ఇచ్చింది మీకు, ఎంతో సాయం చేస్తా అన్నది ప్రభుత్వం. ఏం చేయలేదు, ఇంకా ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినారు? ఏ ఆటో వాళ్ళకి ఇక్కడ చెప్పండి, నాకు ఒక ఆటోనికి వచ్చిందని చెప్పండి, నేను ఇస్తా. 10 ఆటోలకి నేను ఇస్తా, ఒక ఆటోనికి వచ్చిందంటే. మళ్ళా ఏ ఆటోకి రాలేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ సిలిండర్ 700 600 చెప్పినారు, అది లేదు. నెలకి ఆడవాళ్ళకి పైసలు ఇస్తారు, అది కూడా లేదు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు, కరెంట్ బిల్ ఎవరికి ఫ్రీ ఉంది? ఎవరికి లేరు. నేను ఒక నెల కట్టకపోతే కట్ చేసి వెళ్ళిపోయినారు మొన్న. ఎవరికి ఇస్తుంది పెన్షన్? ఎవరికి ఇస్తలేదు. ఇంకా మరి సన్న బియ్యం అంటున్నారు కానీ అట్లనే వస్తుంది. ఏంటి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో? ఏమో చెప్పలేము, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ 3 ఉన్నాయి కాబట్టి ఉంది కానీ చెప్పలేము. ఎవరైనా గెలవచ్చు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా? అప్పుడు బాగుండే. మరి ఈసారి బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు, బీజేపీ అయితే ఉండదు. ఉంటే కాంగ్రెస్ కి ఉంటాయి, లేకుంటే టీఆర్ఎస్, రెండే ఉంటుంది. సెంట్రల్ లో ఉన్నది, సెంట్రల్ లోనే ఉంటది. ఇంకా అంతే, కష్టం. సీఎం అంటే అది ఏం తలపతి, ఏం పేరు? విజయ్ తలపతి. అట్లా ఉండాలి సీఎం అంటే. అట్లా ఎట్లా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. సెంట్రల్ లో అస్సలు రావాలేదు ఆయన. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నాడటగా ప్రజాపాలన, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎవరికి ఇచ్చింది అన్న పైసలు? ఎవరికి రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏమైనా వస్తున్నాయా? ఏమో 10,000 కట్టు ఏదో అంటున్నారు, అది గ్యారంటీ. ఏమో ఎవరికి ఇచ్చింది ఏమో. పాపం కేసీఆర్ అయితే కట్టించినాడు, ఆయన వచ్చి పంపించినాడు అంతే. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు రాష్ట్రానికి, మొత్తం అప్పులు చేసిపోయింది అంటున్నారు, నిజమేనది? లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి కరెంట్ పోలేదు, కరెంట్ బిల్ కట్టలేదు, కరెక్ట్ నల్లు వస్తుండే, మంచిగా ఉండే అన్ని. సో మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఇంతకుముందు గోపీనాథ్ ఉండే కదా, సో ఆయన ఉన్నప్పుడు ఈ ఆటోలకి పోలీసులు పట్టకుండా చేసినట్టు కదా, మరి ఇప్పుడు ఏమైతుంది? నవీన్ అన్న వచ్చినాడు, నవీన్ అన్నతో ఏం ప్రాబ్లం లేదు, మంచిగా పని మంచిగా చేస్తున్నాడు ఆయన. ఓకే రైట్.